ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరు కూడా బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్. దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మన యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వస్తున్నటువంటి వాక్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అనేకులకు కూడా షేర్ చేయండి. ఇంకా అనేకులు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని బలపడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. ప్రతి ఒక్కరు కూడా తప్పక షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. జోబ్ చాప్టర్ 4 verse 8. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. యాజ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దోస్ హూ ప్లో ఈవిల్ అండ్ దోస్ హూ సా ట్రబుల్ రీప్ ఇట్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఒక మామిడి గింజను తీసుకువెళ్ళి ఒక చేనులో, ఒక పొలములో నాటినప్పుడు కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని దినముల తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ ఒక యాపిల్ చెట్టు మొలిచిందంట. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మామిడి విత్తనం తీసుకువెళ్ళిస్తే యాపిల్ చెట్టు ఎలా మొలుస్తుందండి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు అబద్ధం చెప్తున్నారు లేదా మీకు చెప్పడం రావట్లేదు అని బహుశా నువ్వు అనుకోవచ్చు కదా. ఈరోజు కొంతమంది అక్రమాన్ని ఏం చేస్తున్నారట, వారు దున్నుతూ కీడును వెతుతూ మా జీవితంలో మంచే కావాలండి, మా జీవితంలో అద్భుతాలు జరగాలండి, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలండి, మేము గొప్ప వాళ్ళం అయిపోవాలండి అంటే కుదరదు. మీరు ఏ విధంగా అయితే దీనికి వ్యతిరేకించారో, ఒక మామిడి గింజ ఒక యాపిల్ చెట్టుగా ఎలా మారదు అని ఒక దృఢమైనగా ఒక నిర్ణయంతో ఉన్నారో, ఇన్ ద సేమ్ వే అదే రీతిన నీవు మంచిని విత్తినప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్. మంచిని నువ్వు విత్తుతూ మంచిని స్వీకరించడానికి రెడీగా ఉండడంలో తప్పులేదు. అయితే చెడుని విత్తిన వారు చెడునే కోస్తారు, మంచిని ఎప్పుడు కూడా కోయరు. బహుశా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో వ్యతిరేకులు ఉన్నారేమో. నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను కృంగదీసేవారు, నువ్వంటే పడని వారు నిన్ను ఏదో ఒక విధంగా ప్లాన్ ప్రకారం చేసి నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో. వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారండి అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. నో, ఇట్ ఈస్ నాట్. మీరు అన్నట్టుగానే చెడుని విత్తిన వారు ఏమవ్వాలా? చెడునే కొయ్యాలి. యాజ్ ద బైబుల్ వర్డ్, దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది. చెడుని విత్తావా, చెడునే కోస్తావు. మంచిని విత్తావా, మంచినే కోస్తావు. ఎవరు కూడా దీనికి అతీతులు కాదు. చెడు చేస్తామండి, మంచి రావాలండి అంటే కుదరదు అని వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఏ కార్యాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. మంచి చేస్తున్నావా, మాకు చెడే ఎదురవుతుందండి అని అంటున్నావా? కాదండి, కొంచెం ఆలస్యమైన మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఏం జరిగిస్తాడట? మంచి జరిగిస్తాడు. ఒక గొప్ప స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో, నువ్వు ఊహించినటువంటి అద్భుతకరమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఉంచుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మేము మంచి చేస్తున్నాం, ఇంకొకరు చెడు చేస్తున్నారు, వాళ్ళే గొప్ప వాళ్ళు అయిపోయారండి అని ఎప్పుడు కూడా అనుకోకండి. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మంచిని విత్తుదాం. అఫ్కోర్స్ మన ఎదుటి వ్యక్తి చెడు చేసినా అది వారి స్వభావం, కానీ మన స్వభావం దేవుని బిడ్డలుగా మంచి చేయడం మాత్రమే. మాటకి ప్రతి మాట, దూషణకి ప్రతి దూషణ చేసేవారం మనం కాదమ్మా కదా. దేవుని వైపు చూద్దాం. ఆయనే మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ మనల్ని హెచ్చిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, స్తోత్రాలు నాయన. చెడుని విత్తుతున్నవారు చెడునే కోస్తారు, పాపం చేస్తున్నవారు పాపంలోనే పడతారు. ఆయన అయ్యా, మీ బిడ్డలైన వారు సహనం కలిగి ప్రేమను విత్తుతూ ఉండంగా, అయా దీర్ఘశాంతంతో వారి పనుల్లో ముందుకెళ్తూ ఉండంగా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృప దయచేయండి. ఈ రోజున అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా.
అప్పుల నుంచి కూడా విడిపించండి. ఆర్థికపరమైన కష్టాల నుంచి లేవనెత్తండి నాయన. కుటుంబంలో శోధనలు లేకుండా సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఈరోజు ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు మీకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో ఆదరించండి, నడిపించండి, క్షేమాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.